బాబు 10-15 ఏళ్ల క్రిందట ఇక్కడ జోసెఫ్ అనే పాత్రే ఉండాలి. వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? వారా 8 సంవత్సరాలకు ముందే వేరే ఊరు బదిలీ అయ్యారమ్మా. తోటమాడి వెంకన్న ఉన్నాడా? వాళ్ళంతా ఎప్పుడో పోయారమ్మా. బాబు, రాజా అనే అబ్బాయి ఇక్కడ ఉండాలి. అతన్ని గురించి మీకు ఏమన్నా తెలుసా? ఆ పేరు గల వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. అందులో గాడి పిల్ల ఉందలే. పెళ్లి చేసుకుంటావా? అలా రైట్గా అబ్బాయి నిమ్మలంగా తీసు. దాంట్లో బాటిల్ పుట్లు ఉన్నాయి. మరిది బాటిల్ పుట్లు వ్యాపారమా? ఏదైతే నీకెందుకులే. ఇదిగో తీసుకో. ఏమిటి ఇంత దూరం మంచుకొచ్చి 2 అనాలా? ఈ మాయధర్మకు ఎప్పుడు ఇంతగా ఇచ్చిన ఖర్చులా పుచ్చుకోరు పాడు పెంచులు. ఇదిగో ఇంకో 2 అనాలు తీసుకో. ఈ దగ్గర ఉంచుకో. ఐడియా ఇటు ఇచ్చే. ఐడియా అయితే ఇది నేను తెచ్చిన చోట పెట్టేస్తాను. ఇదిగో అబ్బాయో, ఎక్కడికి అటు తీసుకెళ్తా? అటు పోలీస్ స్టేషన్ అది ఉంటేను. పోలీస్ స్టేషన్ ఉంటే నాకే. లోపల బాటిల్ గుడ్లు, బయట పోలీస్ స్టేషన్. అందుకే అయ్యగారికి ఇంత కంగారు. మా సరుకు ఆలోచి పడిందే. ఇదిగో అబ్బాయి, నీకు 10 రూపాయలు ఇస్తా గానీ నీకింటికి వచ్చిన గొడవ నీకు పుణ్యం ఉంటుంది. నీ దారి నువ్వు పోయ్యా. తీసుకో. లోపల బాటిల్ గుడ్లో నీకు ఉందే ఐడియా. ఇదిగో ఇంకో 10 రూపాయలు తీసుకో. బయట పోలీస్ స్టేషన్. ఇది అయితే మండిపోను. ఇంకో 10 రూపాయలు తీసుకో. తరపడ నేను ఎక్కడికి అబ్బాయా? పోలీస్ స్టేషన్ కమ్మయ్యా. నీకు పెళ్లి కావద్దు. నాకేం పెళ్లి? నా పిల్లప్పుడు పెళ్లి. ఏంటమ్మయ్యా? 100 రూపాయలు కూడా తీసుకుని నన్ను వదిలిపెట్టు. మా బాబు గదు. మా అమ్మ గదు. మా బాబు గదు నన్ను వదిలి. మా అమ్మ గదురా. మా బాబు గదు నన్ను వదిలే. అమ్మ గదురా. మా బాబు గదు. ఎప్పుడు కాలు పెరగంత నీ పట్టనే. ఇంకా మెల్లి అడుగుతున్నావా? లేకపోతే మరి ఆ పాడిపోతులేంటి అన్నయ్య? అదేంటన్నయ్య? చెప్పు. చూపించకుండా చెప్పుకోమంటే ఎలాగమ్మా? చూపిస్తే నేను చెప్పేది ఏమిటమ్మా? చూపించకపోతే నీతో మాట్లాడినంతే. ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది. అదిగా పాత గాజులు ఎంత అందంగా ఉన్నాయన్నయ్య. నా చెల్లెలు గాజులతో పసుపు కుంకుతో కలకాలం వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ బీదమ్మ ఇచ్చే కానుకమ్మ. తాత తాత అన్నయ్య గాజులు తెచ్చాడు. ఇప్పుడు నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో చూసావు తాత? నీ చేతులకు వేసుకోవటం వల్ల ఆ గాజులకి అందం వచ్చిందమ్మా. ఇప్పుడు వట్టి గాజులో తీసుకొచ్చాడు. నీ పెళ్లికి బంగారు గాజులు తెస్తాడేమ్మా. అప్పుడే మురిసిపోతుంది పిచ్చి తల్లి. మనలాంటి వాళ్లకు బంగారపు గాజులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చేయిస్తే సరే అవే వస్తాయి. బంగారంతో ఎంత సంపాదన ఉండదు బాబు. ఎలా సంపాదిస్తానో చూపిస్తాను రా తాత. రామరా. రవి, ఎక్కడి బాబు? కొంటే వస్తుంది. కొనటానికి డబ్బు సంపాదిస్తే వస్తుంది తాత. అదే ఎలా సంపాదించావు అని. దానికంతా ఒక పెద్ద కథ ఉందిలే తాత. తాగుపోతే కాయన పెట్టిలో చాలా సీసాలు పెట్టి కూలికని ఆ పెట్టి నా నెత్తిని పెట్టాడు. పసిగట్టేశాను. తాత పోలీస్ స్టేషన్ ఇక్కడ దబాయించాను. బెదిరిపోయి నా చేతిలో వేసిపోయినట్లు పెట్టాడు తాత. తీసుకున్నావా? ఇలాంటి లంచగొండి
ఈ పేదరికం ఉండడానికి ఆ మహారాజు కడుపును పుట్టి చివరికి నువ్వు నేర్చుకున్న విద్య నీతిగా బ్రతకాలి చెడ్డ పనులు చేయకూడదని చిన్న నాకు చర్చలు కుటుంబేదో చెప్పాను ఏ పని చేయగలిగారా ఆ పాపిచ్చి డబ్బుకోకుండా ఆ గాజులు తీసి వాళ్ళ ముఖాలు ఆ గాజులో నేను కష్టించి సంపాదించిన డబ్బుతో కొన్నాను. చేసిన పనికి తోడు పైగా సమర్థించుకుంటున్నావా? లేదు ఆ తాగుబోతిచ్చిన డబ్బు ఆ సారా చేశాను ప్రభు కృష్ణాఫీసర్ గారికి అప్పగించాను. నేను దేశాభ్యుదయం కోసం కొంత సేవ చేశాను. నాకు 50 రూపాయలు బహుమానం ఇవ్వబోయాను. డబ్బు వద్దంటే ఆ సాన్రాయి కొనిచ్చాడు బాబు. ఎప్పుడు చేయి తీసుకోలేదు నిన్ను పెట్టాను బాబు. నాకు తండ్రి వైన గురువైన దేవుడు వైనా నువ్వే. నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? నీ చేతుల్లో పెరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కదా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇడియట్, జైలు నుంచి ఇదేనా రావడం? ఓహో, శ్రీవారిని ఆహ్వానించడానికి జైలుకి రాలేదని అడిగారే. ఆ మాయదారుడు నమ్మించి దగా చేశాడు అంతేనా? ఐడియాలు మాత్రం బ్రహ్మాండం. చేతల్లోకి వచ్చేటప్పుడు చౌట అయిపోతాం. పెట్టండి పడ్డాళ్ళు ఎప్పుడు చెడ్డాళ్ళు కాదులే. అవల్ రైట్ గా ఆడు చెప్తానన్నాడు, నమ్మి ఆ నెత్తి మీద పెట్టాను. పెట్టి వాడు నీ నెత్తి మీద పెట్టాడు, చెయ్యి పెట్టాడు. బ్రహ్మాండం, మనం పట్నం వచ్చి 7 సంవత్సరాలైంది. ఇప్పుడిప్పుడే పెద్ద మనుషులు లిస్టులో పడుతున్నాం. ఈ సమయంలో ఇలాంటి చేతగాని వెధోపనులు చేసి నా తల పాతాళాన్ని దించేలాగున్నాం. ఓహో, నలమహారాజు గారా? ఇస్తామండి. మీ అమ్మగారు ఏ లోకానికి పోయారా? అప్పుడే ఏ లోకం ఏమిటండి, భూలోకంలోనే ఉన్నారండి. పిచ్చి మాలోకం. ఎక్కడికి వెళ్ళిందిరా వజ్రం? అదేనండి, వెళ్ళిన చోటుకే. నోటి మీద ఉందండి, అది బయటికి రావడం లేదండి. రప్పించరా? వస్తుందండి, అది వస్తుందండి. ఇది సర్కస్ గుర్రంలాగా తల ఉంటాయరా? సమాధానం చెప్పక. అదేనండి అమ్మగారు సర్కస్కి వెళ్ళారండి, సర్కస్కి. గుమాస్తా గారా? ఇంతవరకు ఏం చేస్తున్నారండి? చిల్లర బాకీలు వసూలు చేసుకొస్తున్నాను బాబు. ఆ వెంకట సుబ్బయ్య గారు తనఖా బాకీ ఇస్తానంటేను దానికి సంబంధించిన కాగితాలు తీసుకువెళ్దామని. అలాగా? ఆయనకు మనం ఇచ్చిన డబ్బు ఎంతండి? 10,000. ఆయన ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందో? సుమారు 5,000 ఉండొచ్చు బాబు. పురుషోత్తం గారు, కేవలం మన డబ్బు మనం రాబట్టుకోవడమేనా మీ తెలివితేటలు? అంటే నాకేమిటో అర్థం కావడం లేదు బాబు. అయితే నేను చెబుతా ఇను. ఆ సుబ్బయ్య గారి బాకీ డబ్బు వసూలు చేయకుండా వాయిదా దాటించేస్తే అవల్ రైట్ గా అది ఇంటికి మనం మంగళారతి పట్టొచ్చు. అది ఐడియా. ఇప్పుడైనా అర్థమైందా? చిత్తం తెలుస్తూనే ఉంది. పురుషోత్తం గారు, మీరు ఎంత డబ్బు వాడుకున్నారు? 2,000 బాబు. పుస్తకాల్లో రాశారుగా? చిత్తం. సరే, మీరు వెళ్ళచ్చు. బ్రహ్మాండం బావారు, ఈ వజ్రం పద్ధతి ఏం బాగలేదే. ఎప్పుడు ఏది ఈ భూ ప్రపంచకంలో ఒకే మాదిరిగా ఉంటదిగా బావారు. I'm sorry.
మెనీ థ్యాంక్స్. అదే ఆ థ్యాంక్స్ నేను తీసుకెళ్లి వాడికి చెప్పాలి. ఎవరికి? ఆ దొంగవాడికే. వాడు ఆ పని చేయకపోతే నాకు ఈ అవకాశం లభించే కదా. ఏ అవకాశం? అదే అదే మీకు సహాయం చేసే ఈ సదవకాశం. అదే మంచివారే. మీ పేరు? రాణి. బ్యూటిఫుల్. ఏమిటి మన పేర్లు? నా పేరు రాజా, మీ పేరు రాణి. ఈడు చూడైన పేరు. మీరు కవులా? అవును, మిమ్మల్ని చూసినప్పటి నుంచి, మిమ్మల్ని ప్రేమించినప్పటి నుంచి. ఏమిటి ప్రేమించారా? అవును రాణి. మీ పేరు రాజా కనుక కనిపించిన అమ్మాయిలందరినీ మీ రాణిలుగా చేసుకోవాలనా? కాదు రాణి, ఇది తొలి చూపు వలన. ఇంతవరకు ఏ స్త్రీతోనూ నేను ఇంత సులువుగా మాట్లాడలేదు. ఇక ముందు మాట్లాడను కూడా. నా మాట నమ్ము రాణి. అబ్బా, మనం ఇలా మాట్లాడుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? రాజా రాణి అన్ని విధాలా ఈడు చూడైన భార్యాభర్తలు అనుకుంటారు. పోదురు, నాకు సిగ్గేస్తుంది. రాణి, ఇదో నీ హ్యాండ్ బ్యాగ్. థ్యాంక్స్. రాణి, అందులో నాకు హృదయం కూడా ఉంది కదా. జాగ్రత్తగా దాస్తాలే.